పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హబక్కుకు గ్రంథము, పాత నిబంధన గ్రంథము, హబక్కుకు 3వ అధ్యాయము 17-18 చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు చూడండి, నేను చదువుతున్నాను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించేదను. చాలు. భక్తుడైనటువంటి హబక్కుకు చేసినటువంటి ప్రార్థన అయిన ప్రవక్త అని బైబిల్లో రాస్తూ వచ్చారు. ఈ ప్రవక్త గారు చేసినటువంటి ప్రార్థన, ఈ ప్రార్థనలో మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు, మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయాలు, మనల్ని హెచ్చరిక చేస్తున్నటువంటి విషయాలు ఏమిటని ఆలోచన చేస్తే 17వ వచనము 18వ వచనములో చాలా చక్కటి విషయాలని చెప్పాడు. అంటే ఈ రోజుల్లో దేవుని బిడ్డలం అంటే క్రైస్తవులం ఎలాగుంది మన పరిస్థితి అంటే, నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, నాకెప్పుడూ సంపద ఉండాలి, నాకెప్పుడూ సంతోషం ఉండాలి, నాకెప్పుడూ ఆనందం ఉండాలి, వీటితో పాటు ఎల్లప్పుడూ సమృద్ధి కలిగినటువంటి వానిగా నేను ఉండాలి. అందుకని ఒక ఆమె అంటుంది, స్త్రీ బైబిల్ గ్రంథంలో, నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని ఏమీ లేని దానిగా తిరిగి వచ్చాను, దేవుడు ఆ విధంగా నన్ను చేశాడని ఒక ఆమె అంటది. తానుగా తెచ్చి పెట్టుకున్నటువంటి సమస్యని తీసుకెళ్ళి ఎవరికి ముడేస్తుంది, ఎవరి మీద పెడుతుందంటే దేవుని మీద పెడుతుంది. అలాగనే ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారము ఎప్పుడు కూడా మనకి ఏమి కావాలంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు. ఏమి కావాలంట? ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు కూడా మనదే పైచేయిగా ఉండాలి. అప్పుడే నేను ఆనందిస్తాను, అప్పుడే ప్రభునందు నేను ఆనందిస్తాను, అప్పుడే ప్రభునందు నేను సంతోషిస్తాను. ఈ ఆనందం కోసము, ఈ సంతోషం కోసం చాలామంది ఉరకలు తీసేటువంటి పరిస్థితి. లోకస్తులైనటువంటి వారు కూడా ఆనందించాలని, సంతోషించాలని ఉరుకులు వేస్తుంటారు. కానీ వాటిని నీవు చేయకూడదని, వాళ్ళు చేసేటువంటి ఆనందము సంతోషం కోసం ఉరుకులు పరుగులు తీసే పరిస్థితులు మీరు చేయకూడదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టతగా మనతో మాట్లాడుతున్నారు. చదివే వారికి అర్థమవుతుంది బైబిల్ గ్రంథం. అయితే దేవుని బిడ్డలు అనబడినటువంటి వారము సమృద్ధిగా ఉన్నప్పుడే సంతోషం ఉంటుంది. ఆ సంతోషం కోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం. కొన్ని వర్షిప్ సెంటర్స్లో తెలియనటువంటి ఆనందము. ఏంట్రా బాబు ఎక్కడికి వెళ్తున్నావంటే, నేను పలానా సాటుకు వెళ్తున్నాను. ఏముంది అక్కడ అంటే, అక్కడ ఏముందంటావేంది, ఆ సౌండ్ సిస్టానికే మనల్ని మనం మర్చిపోతాం. ఏమంటారంట, ఆ సౌండ్ సిస్టానికే మనల్ని మనం మర్చిపోతాం. ఆ లైటింగ్లకి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులకి, అక్కడ ఉన్నటువంటి ఆర్భాటము, ఆరాటము, ఉజ్జీవానికి కలిగే ఆనందం, సంతోషం అంతా ఇంత కాదు అంటది. ఒక్కసారి కరెంట్లన్నీ ఆపేస్తే, వాయిద్యాలన్నీ ఆపేస్తే, చప్పట్లన్నీ ఆపేస్తే నీకు ఆనందం ఉండదా? ఆనందం అనేటువంటిది, సంతోషం అనేటువంటి హృదయంలో నుండి పుట్టాలి. శబ్ద యంత్రాల ద్వారాగా, ఫోకస్ కలిగిన లైట్స్ ద్వారాగా, రకరకాల కలిగినటువంటి సంభాషణ ద్వారాగా కలిగేదాన్ని అది శరీర సంబంధించిన ఆనందము, శరీరం సంబంధించినటువంటి సంతోషం అంటారు దాన్ని. ఇలా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా లోపల నుండి వచ్చేటువంటి ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం, లోపల నుండి వచ్చేటువంటి సంతోషాన్ని దూరం చేసుకుంటున్నాం. అది ఎక్కడ దొరుకుతుంది, అది ఎలాగుంటుందని మనం ఆలోచన చేస్తే చదువుకున్నటువంటి వాక్యములో ఆ సంతోషం మనకు కనపడుతుంది.
ఆ ఆనందం కనపడుతుంది. ఎల్లప్పుడూ మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు కలిగే సంతోషం కాదు నిజమైన సంతోషం. ఎల్లప్పుడూ నీ కుమారులు చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగాలు చేస్తూ నెలకి లక్షలు సంపాదిస్తుంటే కలిగే ఆనందం, సంతోషం నిజమైన సంతోషం, ఆనందం కాదు. అది అభివృద్ధి. ఏమిటంటే అది అభివృద్ధి వల్ల కలిగినటువంటిదే ఆ సంతోషము, ఆనందం. మనకి దేవుడు పాడి పంటల విషయంలో దేవుడు సంతోషంగా ఆశీర్వాదకరంగా అని చెప్పి వాటి రెట్టింపు ప్రతిఫలం మనకిస్తే వాటిని చూసి చాలామంది ఆనందం వేసిద్ది. ఏమేసిద్దంట? మన వ్యవసాయం చేసే వాళ్ళైతే పంటలు పాడి, వ్యాపారం చేసే వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. అవి బాగా కలిసి వచ్చినప్పుడు, అభివృద్ధి అయిపోయినప్పుడు వస్తూ ఉంటుంది ఆనందం, కలుగుతూ ఉంటుంది సంతోషం. ఆ సంతోషంలో మనకు తెలిసిన వారికి ఏం చేస్తామంటే తీపి తినిపించేసేసి ఆ సంతోషాన్ని మనము పాలు పంపులు పంచుకుంటూ ఉంటాం అందరితోటి. అయితే అది నిజమైన ఆనందమా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఇచ్చాడని మన ప్రభుని స్తుతిస్తూ ఆ సంతోషాన్ని పొందుకుంటాం. చాలా మంచిది. అది నిజమైన ఆనందమేనా? అది నిజమైనటువంటి సంతోషమేనా? ఒకవేళ నెక్స్ట్ సంవత్సరంలో ఒకవేళ మనం ఆ మాట అనుకోకూడదు. ఏదన్నా మనకి గత సంవత్సరంలో కలిసి వచ్చినట్టుగా ఈ సంవత్సరంలో కలిసి వచ్చిన సంవత్సరం కలిసి రాలేదనుకో, నీ ఆనందం ఎక్కడికి పోతుంది? ఒకసారి ఆలోచించారా? ఆనందం ఎక్కడికి పోతుంది? ఆ సంతోషం ఎక్కడికి పోతుంది? అప్పుడు ఏమనుకుంటామంటే పొరుగు వారు, అరే గడిచిన సంవత్సరము వాడికి సమృద్ధిగా ఉందని సంతోషించాడు, ఇవాళ ఏమైంది ఆ సంతోషం? కుమార్తె లక్షలు సంపాదించి ఇంటికి పంపిస్తున్నారు, ఉద్యోగాలు పైన ఇంట్లో కూర్చున్నారు. ఆనాడు ఉన్న సంతోషం ఈనాడు ఏమైంది? అంటే ఆనందము, ఆ సంతోషము మనకు వస్తున్నప్పుడే కలుగుతుంది. వాటి ద్వారాగా మనకి అనేకమైన లాభాలకు సంబంధించినవి కలుగుతున్నప్పుడే సంతోషం, ఆనందం వస్తుంది. అది నిజమైన సంతోషం కాదు. అది ఏ సంతోషం అంట? నిజమైన సంతోషం కాదు. అది తాత్కాలికమైన సంతోషం, ఆ క్షణం మాత్రమే జరిగేటువంటి సంతోషం. కానీ నిజమైనటువంటి సంతోషము దేవుని దగ్గర ఉంది. నిజమైనటువంటి ఆనందము ఎక్కడుందంట? దేవుని దగ్గర ఉంది, మనుషుని దగ్గర లేదది. అందుకని ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 11, 12 వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎక్కడైద్దంట ఈ సంతోషం? చూడండి, ఈ ఆనందం దేవుడు అలా చెప్పటం లేదు. నీకు సంతానం సమృద్ధిగా కలిగిన సంతోషిస్తున్నావేమో, నీవు దేవుని నమ్ముకున్నాను అందుకనే నాకు కలిసి వస్తుంది, నాకు అనేకమైన కుటుంబంలో కుమార్తెలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, మేడలు మిద్దలు కడుతున్నారు, కారులు వాహనాలు అనేకమైన కొనుక్కుంటూ మంచి ధనవంతులుగా ఉంటున్నాం. అది కాదు దేవుడు చెప్పిన ఆశీర్వాదం. అసలు వాటిని అడగొద్దు అన్నాడు బైబిల్ గ్రంథంలో. అన్ని చెల్లు అడిగినట్టుగా మీరు వాటిని అడగొద్దు. మీకు ఏది అవసరమో అది తండ్రికి తెలియను. అయితే మీరు మొదటగా ఏం వెతకాలి, ఏం అడగాలంట? అనే రాజ్యాన్ని వెతకాలి. ఈ రోజున దేవుని పెట్టనబడినటువంటి వారు ముఖ్యమైన దాన్ని పక్కన పెట్టి పనికిరానటువంటి దానికోసం పాకులాడుతున్నాం. స్థిరముగా పునాదులు కలిగిన పట్టణాన్ని పక్కన పెట్టేసేసి పునాదులు లేని పట్టణం మీద, పునాదులు లేనటువంటి భూమి మీద, లయమైపోయేటువంటి దాని మీద ఎన్నో మేడలు మిద్దలు, ఆనందం, సంతోషం, ఉజ్జీవం అంటూ పరుగులు తీస్తున్నాం. ఇదంతా ఒక రోజున తుడిచి వేయబడింది. ఏమైందంట? తుడిచి వేయబడుతుంది. మన ఇంట్లో చూసేటువంటి అద్దాల మీద మసక అప్పుడప్పుడు వేలు ముద్రలు కానీ లేకపోతే డస్ట్ అవుతూ ఉంటుంది. అది తేటగా ఉండాలంటే ఏం చేస్తాం? ఒక మంచి శుభ్రమైన క్లాత్ తీసుకొని, వస్త్రం తీసుకొని ఇలా తొడవగానే దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగనే ఆ ప్రభు మార్గంలోనికి అనగా ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ హృదయంలో ఉన్నటువన్నీ కూడా
ఇలా తుడిసి వేసుకోవాలి. తుడిసి వేయకపోతే నీకు కనబడిన దాని యందు, ప్రతి దాని యందు సంతోషమే. అది అశాశ్వతమైన సంతోషము, ఆ క్షణానికే కలిగేటువంటి సంతోషము. కానీ తర్వాత విషాదం ఏమిటంటే అది విషాదకరమైనటువంటి విషయం. సుమారుగా ఒక 20 సంవత్సరాలకు పైబడి సమయంలో కోవిడ్ ఏ విధంగా, కరోనా ఏ విధంగా అయితే విజృంభించిందో, అనేకులను ఆ విధంగా అది దాని దారిలో తీసుకెళ్ళిపోయి అనేకులు ఏ విధంగా మరణించారో, HIV ఎయిడ్స్ అనేటువంటిది కూడా అదే రకంగా వచ్చింది. ఆ విషయంలో ఆ సమయాల్లో ఎంత భయంకరమైన విషయాలు తెలుసా? కరోనా వచ్చిన వాడికి ఎంత దూరంగా ఉన్నారో అప్పుడు అంతకన్నా భయంకరంగా దూరంగా ఉండేవాళ్ళు. ఆ ఇంటిలో ఆ వ్యక్తులు ఉన్నారంటే ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళేటువంటి వారు కాదు. వాడు ధనవంతుడైనా, కోటీశ్వరుడైనా, బంగారం మీద ఒళ్ళంతా ఉన్నా సరే వెళ్ళరు. అప్పుడు చాలామంది ఈ గవర్నమెంట్కి సంబంధించిన దూరదర్శన్ ఇట్లాంటి ఛానల్లో న్యూస్లో అది అంటు రోగం వచ్చేది కాదు బాబు. వాళ్ళని మీరు పక్కన పెట్టి కొంతమంది గదిలో పెట్టి తాళం వేసి కిటికీల్లో కూడా ఆహారం పంపించేవాళ్ళు. వాళ్ళు దిగుడుతోటి చనిపోతారు. వారు మీతో కలిసి జీవించినా, కలిసి తిరుగుతున్నా మీకేమీ రాదు. అది వచ్చేది ఒకే ఒక కారణం, రక్తం మార్పిడి వలన. రకరకాల 2 కారణాలు ఉన్నాయి. కనుక మీకు రాదని చెప్పి ఎంతోమంది చెప్పగా కాస్త మార్పు వచ్చింది. మన జీవితంలో కూడా ఈ సంతోషము, దుఃఖము అనేటువంటిది, సంతోషము, ఆనందము అనేటువంటివన్నీ కూడా ఇవి అశాశ్వతమైనవే. వాడు క్షణమాత్రం సంతోషం కోసం వెళ్ళిపోయి జీవితాన్ని ఏం చేస్తాడంట? నాశనం చేసుకుంటాడు. వాడు నాశనం చేసుకోవటమే కాకుండా తన భార్య జీవితం కూడా పాడైపోతుంది. ఆమె జీవితం పాడవటమే కాకుండా పిల్లలు కూడా అనాథలైపోతారు. ఎందుకు వాడిని ఇదంతంటే వాడు క్షణం సంతోషం కోసం, క్షణములు ఆనందం కోసం వాడు చేసేటువంటి లోక సంబంధించినటువంటి కార్యాలయం. దేవుని బిడ్డలైనటువంటి వారము అలాంటివి చేయకూడదు. ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా ఎదిగేటువంటి వారు కూడా. అందుకని ఇక్కడ అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కింద అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. దేవుని విషయంలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని విషయంలో నడుస్తున్నప్పుడు, దేవుని ఆధారం చేసుకొని మనం జీవిస్తున్న సమయాల్లో అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన హింసలు వస్తాయి. అబద్ధముగా చెడ్డ మాటలు అనేకమైన పుట్టించి మన జీవితాన్ని తప్పుడు జీవితంగా చిత్రీకరించి మనల్ని చాలా హేళనకరంగా చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ సమయం ముందు మీరేం చేయాలంటే సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీకు ఫలము అధికమంట, రెట్టింపు అవుతుంది. దేవుని నిమిత్తం అంట, నా నిమిత్తము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఆనందం వల్ల, ఆ సంతోషం వల్ల అధికమైనటువంటి గొప్ప మేలు కలుగుతుంది. కానీ లోకంలో ఉండే సంతోషము నీకు శాశ్వతమైనది కాదు. ఆ సంతోషం వల్ల, ఆ ఆనందం వల్ల నీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. అది నిలబడేది అంతకన్నా ఏమీ లేదు. ఉదాహరణకు మనం మంచిని తాగేటువంటి కొండకి ఒక రంధ్రం పడిందంటే నీళ్లు పోసేసుకుని మనం వెళ్ళిపోతాం. తెలియక ఆ రంధ్రం పడిన సంగతి సాయంత్రం పనికెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి దాంట్లో అడుగున కూడా ఉండవు. ఏమిటిరా అని చూస్తే అడుగున దానికి సన్న రంధ్రం పడింది, క్రాక్ వచ్చింది, ఓడిపోయింది, అది ఓటికొండ అయిపోయింది. మన జీవితాలు అలా అవ్వకూడదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని నిమిత్తము హింసించబడినటువంటిప్పుడు, దేవుని నిమిత్తమై నిందించబడినప్పుడు, అబద్ధం చెప్తూ చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, మన గురించి అనేకమైనటువంటి హింసలు మన మీదకి వచ్చినప్పుడు మనం ఆనందించడం, సంతోషించినప్పుడు అంట పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. అది నిజమైనటువంటి సంతోషం. కానీ నువ్వు ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు, పరలోకంలో నీకు ఫలం అధికమవుతుందా? పరలోకంలో ఉన్న నీ ఫలం అధికమవుతుందా, అభివృద్ధి అవుతుందా అంటే లేదు. మనకు నేత్రానందం, మనకి శరీర సంతోషమే కానీ లోక సంబంధించినవి కానీ ఆత్మ సంబంధమైనవి కావు. అందుకనే భక్తుడు ఏమంటూ వచ్చాడంటే, హబక్కుకు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 3:17-18 విషయాలకు వచ్చేటప్పటికి మొదట్లో మనం చదువుకున్నాము. ఏమిటంటే, అంజూరపు చెట్లు పూయకుండినను అన్నాడు. ఏ చెట్లు అంటే అవి అదా కాదా ఫస్ట్ ఉన్నది? ఏమండి, ఏమంటాడంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను చాలు చాలు. ఈ 6 ఉన్నాయి మన నిన్నంటివి 6 విషయాలు చెప్పాడు. నేను ఈ విషయాలు చదువుతున్నప్పుడు అనుకుంటున్నాను, హబకుకు చదువుకుంటే 3వ అధ్యాయం మొదట్లో ప్రవక్తకు హబకుకు చేసిన ప్రార్థన అని మనకు కనపడుతుంది. సరే, ఈ విషయాలను చదువుతున్నప్పుడు ఈయన గొప్ప ధనవంతుడా ఏంది అనిపించింది నాకు. ఎందుకంటే యోబు గారి గ్రంథంలో మనం యోబు గ్రంథంలో చదువుతున్నప్పుడు పశువులు కానీ, ఒంటెలు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన ధనవంతుడు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అంజూరపు చెట్లు బహువచనం వాడాడు. అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. తర్వాత ద్రాక్ష చెట్లు అన్నాడు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అలాగనే చేనులోని పైరు, అది ఎన్ని ఎకరాలో మనకు తెలియదు, పైరు అంటాం. తర్వాత గొర్రెలు అన్నాడు. గొర్రె కాదు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను అనే పదాన్ని వాడుతూ వచ్చాడు. శాలలో పశువులు చాలా, పశువులు అంటే చాలా లేకపోయినాను. అంటే ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు ఒక నిమిషం ఆలోచన చేస్తే, ఒక నిమిషము కొంచెం ఏంది ఇది వచనం గురించి ఆలోచన చేస్తే, చాలా ధనవంతుడేమో, గొప్ప స్థితిలో ఉన్నవాడేమో, అయితే ఇవన్నీ ఒక దినాన ఏమీ లేవు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి మాట్లాడే విధానము, ఇలాగ కోల్పోయిన సందర్భంలో ఒక వ్యక్తి కలగాల్సిన నిరీక్షణ, ఒక వ్యక్తి కలగాల్సిన సంతోషము, ఒక వ్యక్తి కలగాల్సిన ఆనందము ఈ విధంగా ఉండాలేమో అనేటువంటి దాన్నే భక్తుడు రాశాడము అనిపిస్తూ ఉంది. కనుక ఈ రోజుల్లో ఎంతసేపు మేలు 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 మేలు, అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏదో వస్తుంది అనుకుంటా, అక్కడిస్తే ఏమో వస్తుంది, ఇక్కడిస్తే ఏదో వస్తుంది అనుకుంటా. ఎక్కడిచ్చినా ఏది రాదు, దేవునికి ఇస్తేనే ఏదైనా ఉంటుంది. నీ హృదయం దేవునికి ఇవ్వాలి. అందుకని కుమారుడు నీ హృదయము నాకిమ్ము అంటాడు. హృదయాన్ని పక్కన పెట్టేసేసి అనేకమైన ఆనందం, సంతోషం అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అయితే నిజ జీవితంలో నీకు కలిగేటువంటి సంతోషము, ఆనందం ఏమిటంటే, అంజూరపు చెట్లు పూయకుండినను మేలు కలగల. అక్కడ కలిగినట్టుందా? అంజూరపు చెట్లు చూసారా, పండ్లు అంజూరపు పండు అంట. ఏమండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినా, ఎక్కడ కూడా ఈ 6 విషయాల్లో మేలు లేదు. ఉట్టి చేతులే. అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్ళినా ఉట్టి చేతులే, ద్రాక్ష చెట్ల దగ్గరికి వెళ్ళినా ఉట్టి చేతులే, ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళినా ఉట్టి చేతులే. ఏమంటే చేనులోని పైరు సంగతి ఆలోచించిన ఒట్టి చేతులే. గొర్రెల గురించి ఆలోచిస్తున్న డమ్మి ఏమీ లేదు అక్కడ, ఖాళీ. అర్థమవుతుందా? పశువుల గురించి ఆలోచన చేసిన అంత ఖాళీ, ఏమీ లేదు, అంత ఖాళీ ఖాళీ ఖాళీ. ఈ సమయంలో మనం ఏమనుకుంటాం? నేను ఒకప్పుడు జీవించబడ్డాను, ఆస్వాదించాను, సమృద్ధిగా కలిగింది. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అంజూరపు చెట్లు లేవు, ద్రాక్ష చెట్లు లేవు, ఒలివ చెట్లు లేవు, చేనులోని పైరు లేదు, గొర్రెలు లేవు, పశువులు లేవు. ఏంటి నా సంతోషం? దేని గురించి నేను ఆలోచన చేయాలి? ఏ విధంగా ఆనందం వస్తుంది, ఏ విధంగా సంతోషం వస్తుంది? కంట తడి తప్ప. చూసారా, గుజ్జర్లపూడిలో చానాల క్రితం జరిగింది. ఒక ఆయన ఒక 2 ఎకరాలు మిరప తోట వేసాడు. ఆ సంవత్సరం పండలేదు. ఏదో కాస్త పండితే వర్షం వచ్చేసేసి మొత్తం పాడైపోయి పంట వెళ్ళిపోయింది. అప్పటికి కొంత అప్పు అయిందంట. 1 సంవత్సరం పండి 2-3 సంవత్సరాలు అప్పు నెట్టేసింది మిరప తోట అని మళ్ళీ కౌలుకి తీసుకొని మళ్ళీ వేసి మళ్ళీ భారీగా పెట్టుబడి పెట్టాడు. ఆ సంవత్సరం కూడా పంట లేదు. పంట లేకపోయేటప్పటికి ఆ గుజ్జర్లపూడి అంటే ఊరి చివరు అనమాట, అంటే లగడపాండు చుచ్చేటువంటి వైపు. మేము బట్లూరులో స్తుతికోడని చెప్పారు. సాయంత్రం పూట 4-5 సైకిల్ వేసుకొని వస్తూ ఉన్నాం మేము అడిగి. వేరే పాస్టర్ గారు నేను వస్తున్నప్పుడు ఆ చేలో సుమారు 4 ఎకరాల దూరంలో రోడ్డు మీద నుంచి ఒక ఆడామ ఏడుస్తుంది, ఆడకూతురు ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న సమయంలో ఏందా అని చెప్పి మేము అమ్మట సైకిల్ ఆడ స్టాండ్ వేసేసి పొలంలోకి 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మీరదాస్ పాస్టర్ గారు నేను వెళ్ళేటప్పటికి అతను చుట్టూ కండవా ఒకటే కట్టుకొని ఉన్నాడు, బన్నీ మీద ఉన్నాడు. ఆమె కేకలేస్తుంటే వెళ్ళిపోయి పట్టుకొని ఏందంటే ఇట్లా మందు తాగాడు అని చెప్పి అన్నారు.
ఏదో ఈ కుటుంబ సమస్యలోమో పొలంలోకి వచ్చి ఇలా తాగాడు అనుకున్నాం. మేము కొంత దూరం తీసుకొచ్చేటప్పటికి ఆ గ్రామస్తుడు ఒక అతను బండి వేసుకొని వచ్చి అతని మెడ మీద చేతులు ఇలా వేసుకొని భుజం మీద తీసుకొని వచ్చేసి బండి ఎక్కించుకొని సత్తెనపల్లికి తీసుకెళ్ళాడు. సరే, వెళ్ళిన తర్వాత మేము వెళ్ళే మీటింగ్స్కి వెళ్ళాం, కూడికి అయిపోయింది. రెండో రోజు పేపర్లో వచ్చింది, గుజ్జర్లపూడిలో జరిగినటువంటి ఒక రైతు 2 సంవత్సరాలు బట్టి పంట పండకపోయేటప్పుడు విపరీతమైనటువంటి అప్పులైన కుమార్తె వివాహం చేశాడు. అప్పులు తీర్చుకో పరిస్థితి లేక ఏమీ చేయాలో అర్థం కాక తను మెడిసిన్ తీసుకొని ఇలా చనిపోయాడని చెప్పాడు. అప్పుడు మాకు అనయా మొన్న నీవు నేను పట్టుకున్నాను చూసావా, ఆయనైనా అనుకున్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకున్నాం తెలుసా? పంటలు పండకపోతే అప్పులను చూసి అప్పులు తీర్చలేక ధైర్యం చాలక వారి జీవితాన్ని ముగిస్తూ ఉంటారు. కానీ దేవుడు క్రైస్తవులకు ఇచ్చినట్టు నిరీక్షణ ఏమిటి ఆలోచన చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు పూయకుండినను నువ్వు భయపడవద్దు. అర్థమవుతుందా? ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా నువ్వు భయపడవద్దు. ఒలివ చెట్లు కాపు లేకుండా నువ్వు భయపడవద్దు. చేనులోని బయలు పంటకు రాకపోయినా భయపడవద్దు. గొర్రెల దొడ్డిలో లేకపోయినను భయపడవద్దు. షాల్లో పశువు లేకపోయినను భయపడవద్దు, నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కింద మాట అంటాడు ఆ భక్తుడు, ఇవన్నీ చెప్పిన తర్వాత, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను. చూశారు అలాంటి మాట? ఇన్ని నష్టం కలిగినా 6 విషయాలు నష్టమే కలిగినా సరే ఆయన బట్టికి నేను యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు. ఎంత గొప్ప హృదయమో చూసారా? కనుకనే మనకు మేలు కలిగినప్పుడు, మంచి విషయాలు మంచి కార్యాలు ఇంట్లో జరుగుతున్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉజ్జయం ఉండటం కాదు. నీకు నష్టము కలిగినా, కష్టము కలిగినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా నీవు దేవుని యందు ఆనందించాలి. మనకు అన్ని మేలు కలుగుతున్నప్పుడు మనుషుల యందు సంతోషిస్తాం, మనుషుల యందు ఆనందిస్తాం. కానీ నష్టం కలిగినప్పుడు అంటున్నాడు భక్తుడు, నేను యెహోవా యందు ఆనందించే. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు అనబడినటువంటి వారు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీవు దేవుని యందు సంతోషించాలి. ఎవరి యందంట? దేవుని యందు ఆనందించాలి. అంతేగాని ఆరాధన విషయంలోకి వచ్చేటప్పుడు ఉద్యోగమైనటువంటి ఆరాధన జరుగుతుందని అది సంతోషం అనుకుంటున్నాం. ఆరాధన అయిపోయిన తర్వాత నీకేముంటుంది? దేవుడిచ్చిన సంతోషము, దేవుడి దగ్గర సంపాదించుకున్నటువంటి ఆనందము అది ఎవరు కూడా తీసివేయలేరు. అది నా జీవితంలో అనుభవించిన ఆ విషయాన్ని దాన్ని ఎవరు దొంగిలించలేరు, దాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోలేరు. దానికి దేవుడే సెక్యూరిటీ ఇస్తాడు ఆనందాన్ని. కనుకనే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం ఆనందించేవారుగా ఉండాలి, ప్రభువులో సంతోషించేవారిగా ఉండాలి. కానీ మనం దుఃఖపడేటువంటి వారిగా ఉండకూడదు. అందుకనే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన సెలవిస్తూ వచ్చాడు. 11వ వచనంలో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధన్యులు అన్నాడు. ఎందుకని? మీకు గొప్ప భాగ్యం దొరకబోతుందని. 12వ వచనంలో, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీకు ఫలము అధికమవుతుంది. అందుకని మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి నేనున్నాను, సృష్టికర్తని నేనున్నాను. మీ పూర్తి బాధ్యత నాది. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులు శరీరానికి భూ సంబంధమైందే కానీ మీకు ఆత్మ సంబంధమైంది అది కాదు. గనుక ఎలాంటి విషయాలైనా సరే ఆనందించి సంతోషించమని దేవుడు భక్తుల ద్వారాగా ఈరోజు మనతో మాట్లాడు. కనుక ఒకవేళ ఇంట్లో ఎప్పుడు కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు కలిగినాయని దుఃఖపడుతూ ఉంటాము చాలామంది. కనుక దేవుడు నీ కోసం 2 చేతులు చాపి నీకు ఆనందించడానికి కావలసినటువంటి విధానము, సంతోషంగా జీవించడానికి కావలసిన విధానాన్ని ఆయన నీ కోసము సిద్ధపాటు దయచేసి ఉంచాడు. అయితే మేలు కలిగినప్పుడు సంతోషము, కలగనప్పుడు దుఃఖం అనేటువంటిది దేవుని బిడ్డలకు ఉండకూడదు. ఎప్పుడు ఒకేలాగుండాలి. ఎలా ఉండాలంట? ఎప్పుడు ఒకేలాగుండాలి. ఎప్పుడు నిండు బండిలాగే ఉండాలంటూ ఉంటారు చాలామంది. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మన ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండాలి. అదే దేవుని బిడ్డల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. కనుక ఆ విధంగా మనం ఉండాలి. ఎక్కడని చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకుంటున్నప్పుడు 4 సువార్తల్లో ఎక్కడ చూసుకున్నా సరే ఆయన ఎక్కడో దుఃఖపడినట్టుగా ఒక సిలువ విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన ప్రార్థన చేసేటప్పుడే ఒత్తిడికి లోనయ్యాడు. అక్కడ తప్పితే ఎక్కడో కూడా దుఃఖపడినట్టుగా ఉండదు. లాజరు మరణించినప్పుడు సమాధి దగ్గర దుఃఖపడినట్టుగా మనకు కనబడుతుంది. తన స్నేహితుడని ఆ విధమైన కార్యక్రమం అక్కడ ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి అని చెప్పి
కనుక నీవు నేను కూడా మన జీవితంలో దుఃఖాలు సంతోషాలు వస్తా పోతాయి. అయితే ఉన్నప్పుడు సంతోషించటం కాదు, లేనప్పుడు సంతోషించటం, ఆనందించటం మనం నేర్చుకున్నప్పుడే మన కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు దేవుడు గొప్పగా అనుగ్రహించి ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకుంటాడు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక.